సెప్టెంబర్ 8, 2025 సోమవారం. ప్రస్తుతానికి మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చిందేమో మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమనేది వీడియోలో మాట్లాడుకుందాం. నిన్న మొలకల్చూరు అలాగే అంగల్ మార్కెట్ ఏం జరిగిందేమో మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. దయచేసి లైక్ చేయడం మర్చిపోదండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. ప్రస్తుతానికి అంటే స్టాక్ ఎంత మాత్రం వచ్చిందేమో మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. ప్రస్తుతానికి అయితే 6:33 అయితే ప్రస్తుతానికైతే టైం అవుతుందండి. ఇప్పటి వరకు వచ్చిన స్టాక్ ప్రకారం దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా అని మనకి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోతుండే, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. ఇప్పటివరకు అయితే స్టాక్ మాట్లాడుకునే ముందు నిన్న మొలకల్చూరు అయితే 4.10 రూపాయలు సూపర్ టాపు, మార్కెట్ యావరేజ్గా 3.70 రూపాయల లోపల అయితే జరిగింది. అలాగే అంగళ్ళ విషయం మాట్లాడుకుంటే 5.50 రూపాయలు సూపర్ టాప్, మార్కెట్ యావరేజ్గా 4.70 4.80 రూపాయల లోపల అయితే నేను మార్కెట్ జరిగింది. ఇది మొలకల్చూరు అలాగే అంగళ్ళకి సంబంధించి నేను ఇన్ఫర్మేషన్. ఇంకా మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుందాం. మనం ముందుగా భాగ్యలక్ష్మి మండి అలాగే వెంకటేశ్వర మండలి అని మాట్లాడుకుంటే దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు. దిగుమతి పెరుగుతుంది అనుకున్నాం కానీ దిగుమతి పెరగలేదు. ఈరోజు వచ్చేసి ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే ఏదైతే టీవీఎస్ మండలి అని మాట్లాడుకున్నా కూడా దిగుమతి అయితే పెరగలేదు. ఇంచుమించు నేట్లాగే తక్కువగానే దిగుమతులు అయితే ఉన్నాయి. ఒకరికిద్దరికి కొంచెం అటు ఇటుగా వచ్చిన రిమైనింగ్ వాళ్ళకి సేమ్ టు సేమ్ నేట్లాగే తక్కువగానే దిగుమతులు అయితే ఉన్నాయి. నిన్నైతే 6.30 రూపాయలు కేవలం ఒక ఐటమ్ అయితే పడింది. మరి ఈరోజు ఏం రేట్లు ఉంటాయి ఏమనేది చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే దిగుమతి ఏం పెరగలేదు. ఈరోజు వచ్చేసి సేమ్ టు సేమ్ నేట్లాగే తక్కువగానే దిగుమతులు అయితే ఉన్నాయి. మరి ఏం రేట్లు ఉంటాయి ఏమనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే దిగుమతి అయితే నేట్లాగే తక్కువగానే ఉంది. మరి రేట్లు ఏ విధంగా ఉంటాయి మీకు నెక్స్ట్ లైవ్ వీడియోస్ కానీ వాయిస్ ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి మీకు తెలియజేస్తూ ఉంటాను, మీరు చెక్ చేయొచ్చు. ప్రస్తుతానికి మన మదనపల్లికి సంబంధించి దిగుమతి అయితే ఈరోజు కూడా తక్కువగానే ఉంది. మీ మన సబ్స్క్రైబర్స్ కానీ అలాగే ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి అనంతపూర్ సంబంధించి మీకు ధర్మవరం, కుప్పం అలాగే కళ్యాణదుర్గం, ముదిగుబ్బ మీకు ఎవరికైనా తక్షణందుగా భూవరం కావాలనుకుంటే తక్షణం ఏమంటే మెయిన్గా గ్రోత్కి, పూత రాలకుండా సైడ్లో కొమ్మలకి అలాగే నందకాయ సైజులకి షైన్లకి మెయిన్గా టపాక్ వచ్చేసి పూత రాలకుండా బాగా పనిచేస్తాయి. మీకు కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద 2 నెంబర్కి కాల్ చేయొచ్చు.